జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు సంబంధం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రత్యేక హోదాపై తాను ఎక్కడా రాజీ పడలేదన్నారు. పనులు చేయించుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకోవాలని చూడటం సరికాదన్నారు చంద్రబాబు. జల్లికట్టు మార్గం మీరెందుకు ఉద్యమం చేయరు? నేను అడుగుతున్నా, దానికి దీనికి కంపారిజన్ ఏంటి? జల్లికట్టు మార్గం ఉద్యమం చేయడం ఏంటి అంటే ఎక్కడ నేను కాంప్రమైజ్ అవుతున్నా? నేను అడుగుతున్నాను, ఎక్కడ రాజీ పడ్డానండి? దేనికోసం రాజీ పడుతున్నారు? ఏదైనా ఉంటే టాక్ట్ఫుల్గా పోతున్నా, స్ట్రాటజిక్గా పోతున్నా. ఎందుకు? మనకు రావాల్సిన పనులు సాధించుకోవడానికి. నేను అందుకే అడిగాను, ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇస్తా అన్నప్పుడు ఎందుకు ఒప్పుకోకూడదు అడిగాను. దీంట్లో ఏమన్నా నాకు చదివి వినిపించమన్నాను, ఒక్కరన్నా చదివి వినిపించారు ఇంతవరకు? కాదు, ఈ ప్రత్యేక హోదా వస్తే ఇవి వస్తాను చదివి మీకు వినిపించమని పని ప్రెస్కి. యూ రీడ్ అండ్ దెన్ టెల్ మీ, రైట్, దెన్ ఐ విల్ ఫైట్. యాజ్ ఇట్ ఈజ్ ప్రత్యేక హోదాకి ఇచ్చేది ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నప్పుడు పేరు కోసం ఎందుకు పోరాటం? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ అందరినీ, యూత్ను కూడా అడుగుతున్నా. ఇంత డెవలప్మెంట్ ఎక్కడవుతుంది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనమే, పవర్లో మనమే, దేశంలో ఏది చూసినా మనమే ఆదర్శం, ఇండస్ట్రీస్ మనమే, గ్రోత్లో మనమే, అన్నీ మనమే ఉన్నాం. అలాంటప్పుడు మన ఫ్యూచర్ మనం నాశనం చేసుకోవాలన్నా? దేనికోసం పోరాటం? పోరాటం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో అభివృద్ధి కోసం పోరాటం. నేను ఆ రోజు కూడా అదే చెప్పాను. మన వాళ్ళు ఉండెడ్ సోల్జర్స్, వారికి అన్యాయం జరిగింది. అన్యాయం చేసిన వాళ్ళు నాకు లెటర్లు రాస్తున్నారు. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. వాళ్ళు ఏమన్నా నాకైతే ఆ లెటర్లు అప్పుడు రాయకూడదు, ఆ చేతగానే పని అనేది అప్పుడు పోరాడకూడదు, ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఆ రోజు మీకు వెన్నెముక లేదు, మీరేమీ చేయలేరు. పోలవరం ఎందుకు తీసుకున్నారు మీరని అడిగారు. పోలవరం నేను తీసుకోకపోతే అయ్యేదండి? నేను అడుగుతున్నా మిమ్మల్ని. వారానికి ఒకరోజు కూర్చోకపోతే ఒక్క అడుగు ఒక్క మట్టి పెళ్ళబడేదండి? సెంట్రల్ గవర్నమెంట్కు మహాసముద్రం అది.